సంజీవని క్లినిక్, డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. ఆరోగ్యం, పోషకాహారం 4వ వ్యాసం. రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, సంజీవని క్లినిక్, గుంటూరు. కార్బోహైడ్రేట్ లేక పిండి పదార్థం ఆహారంలో ముఖ్యంగా ఉండవలసిన పిండి పదార్థం లేక కార్బోహైడ్రేట్. ఇవి గ్రాముకి 4 క్యాలరీల శక్తిని ఇస్తాయి. ఇది ముఖ్యమైన శక్తినిచ్చే ఆహారం. కార్బోహైడ్రేట్స్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్లో ఉపయోగపడతాయి. కొన్ని నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తయారీకి కూడా కార్బోహైడ్రేట్స్ అవసరం. కార్బోహైడ్రేట్స్ స్టార్చి, షుగరు, సెల్యులోజ్ రూపంలో లభ్యమవుతాయి. స్టార్చి అనేక గ్లూకోజ్ మాలిక్యూల్ కలిపి ఏర్పడిన పాలిమర్ కాంపౌండ్. ఈ స్టార్చి ఆహార ధాన్యాల్లో, దుంపలలో, కాండాలలో విరివిగా ఉంటుంది. షుగర్స్లో మోనోసాకరైడ్స్ అయిన గ్లూకోజ్, మాల్టోజ్, గెలాక్టోజ్ ఉన్నాయి. వానిలో ఒకే మాలిక్యూల్ ఉంటుంది. డైసాకరైడ్స్లో 2 మాలిక్యూల్స్ ఉంటాయి. ఉదాహరణకు సుక్రోజ్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. లాక్టోజ్లో గ్లూకోజ్, గెలాక్టోజ్ ఉంటాయి. మాల్టోజ్లో 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ షుగర్స్ అన్నీ నీటిలో కరుగుతాయి, వేగంగా అబ్జార్బ్ అవుతాయి. ఫ్రీ షుగర్స్, స్టార్చ్ కలిపి శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. సెల్యులోజు అరగించుకోలేని కార్బోహైడ్రేట్. ఆహారంలో ఫైబర్ రూపంలో ఉపయోగపడతాయి. శరీరంలో 500 గ్రాముల గ్లూకోజు నిలువ ఉంటుంది. ఆహారం తీసుకోనప్పుడు ఈ నిలువ షుగర్స్ ఉపయోగపడతాయి. వేగంగా ఆ నిలువలు క్షీణిస్తాయి. ఆహారంలో కార్బోహైడ్రేట్ సరి అయిన మోతాదులో తీసుకోకపోతే ప్రోటీన్స్, గ్లిజరాల్ ద్వారా శరీర శక్తి తీసుకోబడుతుంది. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఆహారం తీసుకున్న 2 గంటల్లో ఎంత గ్లూకోజ్ అందుబాటులో ఉంటుందో దాన్ని బట్టి గ్లైసీమిక్ ఇండెక్స్ గణించబడుతుంది. సుమారు 50 గ్రాముల ఆహారం దీనికోసం వినియోగించబడుతుంది. కొన్ని ఆహార పదార్థాల్లో కరిగించలేని, జీర్ణించుకోలేని మిశ్రమాలు ఉంటాయి. ఈ కారణం చేత ఆహార పదార్థాలు నిదానంగా అబ్జార్బ్ అవుతాయి. రక్తంలో గ్లూకోజ్ కొద్దిగానే పెంచుతాయి. వీటిలో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా కలిగిన ఆహారాలు అని చెప్తారు. కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా నీటిలో కరిగి షుగర్స్ కలిగి ఉండి వేగంగా అబ్జర్వ్ అవుతాయి. వేగంగా రక్తంలో గ్లూకోజ్ పెంచుతాయి. వీటిని హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహార పదార్థాలుగా చెప్తారు. లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారం పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పప్పులు, బఠానీలు, పుచ్చకాయ, బంగాళదుంపలు, స్వీట్ కార్న్. లో గ్లైసీమిక్ వాళ్ళలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. మీడియం గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహార పదార్థాలు ఉదాహరణకి సూక్రోజు, బాసుమతి రైసు, బ్రౌన్ రైసు. అవి లో గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగిన ఆహార పదార్థాలు. వాటి గ్లైసీమిక్ ఇండెక్స్ 56 నుంచి 69 దాకా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పప్పులు, పాస్తా ఫుడ్స్, బఠానీలు వీటిలో గ్లైసీమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉంటుంది. హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారం అంటే 70 కంటే ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగిన ఆహార పదార్థాలు. ఉదాహరణకి కార్న్ ఫ్లేక్స్, పండిన పొటాటో, కొన్ని వైట్ రైస్ వెరైటీసు, వైట్ బ్రెడ్, క్యాండీ బార్లు, తీపి జ్యూస్లు వీటన్నిటికీ కూడా గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. పోషకాహారం 15. ప్రధాన ఆహారంలో పోషక విలువలు.
సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. ఈ మధ్యకాలంలో దేశమంతటా చాలామంది వరి అన్నం కాకుండా జొన్నలు, సజ్జలు, రాగులు, ఇతర మిల్లెట్లు తినడానికి ఇష్టపడుతున్నారు. దానికి కారణం వరి, గోధుమలో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడమే. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ విలువ వేగంగా పెరుగుతుంది. ఆరోగ్యం కోసం రకరకాల ఆహార పదార్థాలు కలిపి తింటే పోషక విలువలు ఎక్కువ అవుతాయి. సీరియల్స్ అండ్ మిల్లెట్స్. సీరియల్స్ ముఖ్యంగా వరి, గోధుమ ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ప్రపంచంలో సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహారం. వరి తర్వాత ముఖ్యమైన సీరియల్ గోధుమ. జొన్నలు, మొక్కజొన్నలు మూడవ స్థానంలో ఉంటాయి. సీరియల్స్ ప్రధాన ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలు. వాటిలో 6 నుంచి 12% ప్రోటీన్లు ఉంటాయి. అవి ఖనిజ లవణాలు, బి గ్రూప్ విటమిన్లని అందిస్తాయి. కొన్ని మొక్కజొన్న వెరైటీల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. సీరియల్స్ 100 గ్రాములకి 350 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఇస్తాయి. సీరియల్స్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వాటి నుండి 70 నుంచి 80% ఎనర్జీ లభిస్తుంది. 50% ప్రోటీన్ లభిస్తుంది. వరి, గోధుమల్లోని ప్రోటీన్లో లైసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఉండదు. మొక్కజొన్నలోని ప్రోటీన్లో లైసిన్, ట్రిప్టోఫాన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉండవు. వరి, గోధుమల్లో కూడా పప్పు దినుసులు కలిపి తింటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ సమకూరి సంపూర్ణ ప్రోటీన్ లభిస్తుంది. కొన్ని మొక్కజొన్నల్లో లూసిన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ట్రిప్టోఫాన్ నుండి నియాసిన్ తయారు కాకుండా లూసిన్ అడ్డుకుంటుంది. మొక్కజొన్నలో పెల్లాగ్రా అనే వ్యాధి రావచ్చు. రైస్ లేక వరి అన్నం. ప్రపంచంలో 50% కంటే ఎక్కువ జనం వరి అన్నం తింటారు. వరి గింజలో 3 భాగాలు ఉంటాయి. 1 జెర్మ్ లేక ఎంబ్రియో, 2 లోపలి ఎండోస్పెర్మ్, 3 పై పొర పెరికార్ప్. ఎండోస్పెర్మ్లో స్టార్చ్ ఉంటుంది. పై పెరికార్ప్ పొర జెర్మ్ లేయర్లో ముఖ్యమైన పోషక పదార్థాలు ఉంటాయి. రైస్లో ప్రోటీన్ 6 నుండి 9% ఉంటుంది. రైస్ ప్రోటీన్స్లో లైసిన్ ఎక్కువగా ఉంటుంది. వరిలో బి వైటమిన్స్ ముఖ్యంగా థైమిన్ ఉంటుంది. విటమిన్స్ ఏ, డి, సి ఉండవు. మినరల్స్లో కాల్షియము, ఐరన్ వరిలో ఉండవు. మిల్లింగ్, పాలిష్ వల్ల వరి ధాన్యంలో ఏ మార్పులు వస్తాయి? మిల్లింగ్, పాలిషింగ్ వలన వరిలో ముఖ్యమైన విటమిన్లు థైమిన్, రిబోఫ్లేవిన్, ప్రోటీన్లను కోల్పోతాం. సుమారు 15% ప్రోటీన్, 75% థైమిన్, 60% రిబోఫ్లేవిన్, నియాసిన్ తగ్గిపోతాయి. పాలిష్ చేసిన తెల్లని రైస్ చూడడానికి బాగా ఉన్నా దానిలో పోషక విలువలు తగ్గిపోతాయి. పాలిష్డ్ రైస్ తినేవారికి బెరిబెరి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆహార నిపుణులు తక్కువ పాలిష్ బియ్యం కానీ పార్బాయిల్డ్ బియ్యం కానీ వాడమని చెప్తారు. భారతదేశంలో అన్నం వండేటప్పుడు ఎక్కువ నీరులో వండి ఎక్కువ అయిన నీరు వార్చడం వల్ల వాటర్ సాల్యుబుల్ బి కాంప్లెక్స్ విటమిన్స్ 60% తగ్గుతాయి. అందుకే బియ్యానికి సరియైన నీరు మాత్రమే వాడి ఉడికించాలి. పార్బాయిలింగ్. ఈ విధానంలో ఆవిరితో బియ్యాన్ని ఉడికిస్తారు. దీనివల్ల ఆహారపు విలువలు పోవు. మైసూర్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పార్బాయిలింగ్కి హాట్ సోకింగ్ విధానం అనుసరించమని సలహా చెప్తారు. దీనిలో ధాన్యం 60 నుంచి 70 డిగ్రీల వేడి నీటిలో 3-4 గంటలు నానబెట్టి తర్వాత నీరు తొలగించి ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికిస్తారు. దీనివలన పోషక పదార్థాలు ఉబ్బిన వరిగింజ లోపలి భాగానికి వెళ్ళి తర్వాత మిల్లింగ్ చేసినా పోవు. దీనివల్ల గింజకి పురుగు పట్టదు. స్టార్చ్ జెలటిన్గా మారుతుంది. కానీ పార్బాయిల్డ్ రైస్కి ప్రత్యేకమైన వాసన వస్తుంది. గోధుమ. వరి తర్వాత ఎక్కువగా వాడే సీరియల్ గోధుమ. ఇందులో ప్రోటీన్ 9 నుంచి 16% ఉంటుంది. గోధుమలో లైసిన్, థ్రియోనైన్ అనే అమైనో యాసిడ్స్ తక్కువగా ఉంటాయి. గోధుమ పిండి రూపంలో రొట్టెలు చేయడానికి వాడతారు. గోధుమ పిండిలో పోషక ఆహారాలు మామూలుగా ఉంటాయి. మైదా గోధుమ పిండి నుండి తయారు చేస్తారు. మైదాలో పోషక విలువలు తక్కువ. మైజ్ లేదా మొక్కజొన్న. వరి, గోధుమ తర్వాత మొక్కజొన్న విరివిగా వాడతారు. మొక్కజొన్న పిండిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ 2 ఉంటాయి. మొక్కజొన్న జంతువులకు ఆహారంగా వాడతారు. పసుపు, మొక్కజొన్న గింజలు బీటా కెరోటినాయిడ్స్ని కలిగి ఉంటాయి. మొక్కజొన్నలో ఉండే ప్రోటీన్లో ట్రిప్టోఫాన్, లైసిన్ అనే అమైనో యాసిడ్స్ తక్కువగా ఉంటాయి. లూసిన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువ అవడం వల్ల ట్రిప్టోఫాన్ నుండి నియాసిన్ తయారు అవ్వదు. దీనివలన పెల్లాగ్రా వచ్చే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న పిండిని కార్న్ ఫ్లేక్స్, కస్టర్డ్ పౌడర్ తయారు చేయడానికి వాడతారు. కొత్త జెనెటిక్ విధానం వలన మొక్కజొన్న ప్రోటీన్ని పోషక విలువలతో అధికం చేస్తున్నారు. మిల్లెట్స్ లేక చిరుధాన్యాలు. ఈ మధ్యకాలంలో చాలామంది చిరుధాన్యాలు తినడానికి ఇష్టపడుతున్నారు. మిల్లెట్స్ లేక చిరుధాన్యాల్లో జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, బోదలు, ఇతర చిరుధాన్యాలు ఉన్నాయి.
వాన్ని మైనర్ మిల్లెట్స్ అంటారు. మైనర్ మిల్లెట్స్ న్యూట్రిటివ్ వాల్యూ. జోవర్ లేక జొన్నలు. వరి, గోధుమ తర్వాత అధికంగా వాడే ఆహారం జొన్నలు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వాడతారు. జొన్నలో 9 నుంచి 14% ప్రోటీన్ ఉంటుంది. జొన్న ప్రోటీన్లో లైసిన్, థ్రియోనైన్ తక్కువగా ఉంటాయి. లూసిన్ ఎక్కువగా అవడం వల్ల నియాసిన్ తక్కువై పెల్లాగ్రా రావచ్చు. బాజ్రా లేక సజ్జలు. ఈ చిరుధాన్యాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఎక్కువగా వాడతారు. వీనిలో 10 నుంచి 14% ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లో లైసిన్ అనే అమైనో యాసిడ్ తక్కువ ఉంటుంది. బాజ్రాలో బి కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. రాగి లేక రాగులు. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఎక్కువగా వాడతారు. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని జావ రూపంలో ఎక్కువగా వాడతారు.